హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ సాయి ప్రదీప్తి వ్లాగ్స్. మన ఛానల్లో సింగిల్ బీడ్ యూజ్ చేసి నల్లపూస ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. దానికి కావాల్సిన మెటీరియల్, అది చేసే విధానం, రేటు మొత్తం మీకు వివరంగా చూపిస్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇది వచ్చేసండి, నేను ఒక దండని చేయాలంటే మినిమం మాకు 2 లైన్లు పడతాయండి. ఇవి లైన్ వచ్చేసి 50 రూపాయలు ఉంటుందండి, 2 లైన్లు. ఇది వచ్చేసి సింగిల్ బీట్ అండి, మధ్యలో యూజ్ చేయడానికి యూజ్ చేస్తానండి. సింగిల్ బీట్ అండి. ఇవి వచ్చేసి క్యాప్స్ అండి. ఈ 2 క్యాప్స్ వచ్చేసి 10 రూపీస్ పడుతుంది. ఈ బీట్ వచ్చేసి 100 రూపీస్ అండి. ఇవి వచ్చేసి ఈచ్ 1 లైన్ వచ్చేసండి మాకు 60 రూపీస్ పడుతుందండి. ఇవి లేనిది బ్లాక్ బీడ్స్ అసలు లుక్కే ఉండదండి. కంపల్సరీగా యూజ్ చేస్తేనే బ్లాక్ బీడ్స్ చాలా లుక్గా బాగా కనిపిస్తుందండి. ఇప్పుడు వచ్చేసి ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే మనకి మెజర్మెంట్ చూసుకోవాలి. మనకి షార్టా లాంగా అనేది చూసుకొని దాని తగ్గంతవరకు. ఇది నైలాన్ థ్రెడ్ అండి. థ్రెడ్ తీసుకున్నాను, ఒక చిన్న హుక్ యాడ్ చేశానండి. దీనికి కొంచెం ఫెవిక్విక్ రాసి దీన్ని స్ట్రాంగ్గా చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఒక సింగిల్ బీట్ ముత్య పూస యూజ్ చేస్తున్నాను. 2 లైన్స్ తీసుకోవాలని చెప్పాను కదా మేడం. ఫస్ట్ ఒక లైన్ అయితే నేను తీసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి 2 mm బ్లాక్ స్పిన్నర్స్ అండి. ఇవి చుట్టం ఈజీ అనుకుంటాం కానీ చాలా కష్టంగా ఉంటుందండి. హోల్ అస్సలు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. ఎలా చేస్తున్నానో చూడండి. ఇదండి ఇలా 4 ఎక్కించాను కదా. ఇప్పుడు ఒక గోల్డ్ బీడ్ తీసుకుంటానండి. కంటికి కనిపిస్తుందో లేదో మరి మీకు ఇది ఎక్కించిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఇలా మళ్ళీ 4 క్రిస్టల్ బీడ్స్ అండి. మళ్ళీ ఒక గోల్డ్ బీట్. సేమ్ ఇంతే మేడం. మనకి మళ్ళీ 4 బ్లాక్ బీడ్స్. బ్లాక్ బీడ్స్ ఎక్కించి మళ్ళీ ఒక గోల్డ్ బీట్. ఇదే విధంగా మనకి మనకి బీట్ ఎక్కించాలి కదండి. అంటే ఇది మధ్యలోకి రావాలి కదా. ఎంతవరకు వస్తుందో చూసుకొని అంతవరకు కూడా ఇలా 4 బ్లాక్ బీడ్స్, ఒక గోల్డ్ బీట్ ఎక్కించుకుంటూ రావాలండి. కనిపిస్తుంది కదండి. ఫైనల్లీ ఇలా వస్తుందండి. ఇప్పుడు దీనికి మనం బీట్ యాడ్ చేద్దాం. తీసుకున్నాం కదా, సింగిల్ బీట్ యూజ్ చేస్తున్నాం కదా. ఇప్పుడు ఈ బీట్ని యాడ్ చేసి చూపిస్తాను. బీట్ యూజ్ చేసిన తర్వాత ఇలా ఉంటుందండి. ఇంకా పూర్తిగా ఫినిష్ అయితే అవ్వలేదు, మీకు చూపిస్తున్నాను అనమాట. ఇదిగోండి, చూస్తున్నారు కదా. ఇలా ఉంటుందండి. క్యాప్స్ పెట్టి బీట్ అయితే థ్రెడ్లోకి ఎక్కిచ్చేసానండి. ఒకసారి మీకు చూపిస్తాను, చూడండి.
ఇలా ఉంటుందండి. మిగతాది కూడా అయిపోయిన తర్వాత మీకు ఫైనల్గా అయితే చూపిస్తాను. అయితే ఇంతవరకు ఇందాక నేను ఓపెన్ చేశాను కదా ఒక లైన్, ఆ లైన్ అయితే అయిపోయిందండి. వాటికి నెక్స్ట్ లైన్ తీసుకుంటున్నాను. ఇలా నెక్స్ట్ లైన్ అయితే తీసుకుంటున్నానండి. ఓకే, ఆఫ్ చేసేసరికి ఒక లైన్ అయిపోతుంది. ఇంకొక హాఫ్కి ఇంకొక లైన్ తీసుకున్నాను. ఈ లైన్తో ఇది మొత్తం ఫినిష్ అయిపోతుంది. ఓకేనా అండి? చూసారు కదా మేడం, 70% అయిపోయింది మేడం చేయటం. దీన్ని ఇంకొంచెం ఉందండి. ఇది మీకు చూపిస్తూ చేద్దామని ఆపాను. ఇది అది కూడా మీకు చూపిస్తున్నాను మేడం. నేను చూపించే డిజైనే కాదండి, మీకు నచ్చిన ఏ డిజైన్ అయినా నాకు వాట్సాప్ పెడితే మీకు తయారు చేసి ఇస్తామండి. బయట ఉన్న మార్కెట్ రేట్తో కంపేర్ చేసి చూడండి, ఎంత తక్కువ ధరకి ఇస్తున్నానో మీకు తెలుస్తుంది. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బ్లీడ్స్ ఎలా కట్ చేయాలో చూపిస్తానండి. ఇలా వస్తుంది. దీన్ని సిజర్ తీసుకొని చిన్న చిన్న పీసెస్గా ఇలా కట్ చేసుకోవాలి. ఓకేనండి? ఇప్పుడు దాన్ని చూపించిన విధముగా ఒక గోల్డ్ బీడ్ యాడ్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ 4 క్రిస్టల్ బీడ్స్ ఎక్కించాలి. అదే చేస్తారా? మళ్ళీ ఒక గోల్డ్ బీడ్. సో ఫైనల్గా అండి మనకి చైన్ అయితే రెడీ అయిపోయింది. సో నేను ఒక ముత్యపు పూసను అయితే పెట్టేస్తున్నానండి. ఈ ముత్యపు పూస ఎందుకు పెడుతున్నానంటే, ఈ ముత్యపు పూస పెట్టడం వల్ల హుక్ అనేది స్టిఫ్గాను ఉంటుంది, చూడటానికి లుక్ చాలా అందంగాను ఉంటుంది. అందుకని నేను ఇక్కడ ఈ ముత్యపు పూసని యాడ్ చేస్తానండి. ఫైనల్గా హుక్ పెట్టి జాయిన్ చేసేస్తాను. హుక్ పెట్టినప్పుడు మనకి ఎక్కడ లూజ్ అనేది కనిపించకూడదండి. లూజ్ అనేది కనిపించకుండా మన ఒక నీడిల్ సహాయంతో, నీడిల్ సహాయంతో ఇలా కిందకి వరకు ఇలా చేసేసేయాలి. ఓకే అండి, చూసారా ఇలా వస్తుందన్నమాట. ఫైనల్లీ దీనికి నేను 2 knots వేస్తాను. దీనికి నేను 2 knots అయితే యాడ్ చేశానండి. 2 knots వేసింది. దీన్ని ఇంకా కత్తిరించడం అనేది ఏమీ, దీన్ని కట్ చేయనండి, ఇంకా నాకు సరిపోతుంది. దీన్ని నేను కొంచెం కాలుస్తాను అనమాట. కాల్ చేసి అసలు ఊడకుండా చేసేస్తానండి. సో ఫ్రెండ్, ఫైనల్గా ఇది సింగిల్ బీడ్ యూజ్ చేసి చేసిన నల్ల పూసలండి. మీకు ఇందాక నేను 2 lines క్రిస్టల్ బీడ్స్ తీసుకున్నాను కదా, సో ఇవి వాడంగా నా దగ్గర మిగిలిన బీడ్స్ ఇవేనండి. ఇంకా బీడ్స్ వచ్చేసి 2 lines తీసుకున్నాను కదా అండి. లైన్ వచ్చేసి 50 రూపాయలు అవుతుంది. 2 లైన్లు వచ్చేసి 100 రూపాయలండి.
నేను ఇందాక ఈ బీట్ వచ్చేసి 100 చెప్పానండి, కాదు పొరపాటుగా చెప్పాను. ఈ బీట్ వచ్చేసి 70 రూపాయలండి, 170. ఇలా ఈ క్యాప్స్ వచ్చేసి 2 క్యాప్స్ వచ్చేసి 10 రూపీస్ అన్నాను కదండి, 180. అండ్ షిప్పింగ్ ఛార్జ్ వచ్చేసి 50 రూపాయలండి. మొత్తం దీని కాస్ట్ వచ్చేసి 230 రూపీస్ అండి. ఫైనల్గా దీని కాస్ట్ వచ్చేసి 230 రూపీస్ అండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి. ఇది కూడా సేమ్ అలానే యూజ్ చేశానండి. దీనికైతే 3 లేయర్స్ పట్టాయండి. ఈ బీట్ చేయడానికి నాకు 3 లేయర్స్ పట్టాయండి. దీనికైతే 2 లేయర్స్ చెప్పాను కదా, దీని కాస్ట్ వచ్చేసి అయితే మాత్రం 230 రూపీస్ ఉంటుందండి. విత్ షిప్పింగ్ ఛార్జ్ అన్నీ కలుపుకొని దీని కాస్ట్ 230 రూపీస్ అండి. ఇది వచ్చేసి 350 రూపీస్ అండి. దీన్ని కూడా ఎలాగో మొత్తం మీకు నెక్స్ట్ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తానండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.